ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవానుని యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు అర్ధాష్టమ శని, తిరిగి అర్ధాష్టమ రాహు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, క్రమశిక్షణతో కూడుకున్న జీవితం చాలా అవసరం. లేకపోతే అనారోగ్యము, నరాల బలహీనత, రక్తహీనత, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో శత్రువులు అధికంగా ఉండడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, చెప్పుడు మాటల చేత మీరు ఎడబాట అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులు ఏదైనా అన్నారు అననివ్వండి, దాన్ని పాజిటివ్గా తీసుకోండి. పై అధికారులు ఏదైనా అన్నారు, ఓకే, తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని తెలుసుకోండి. ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో మెలగండి. మీకు పోయిందైతే ఏమీ లేదు, అంతా నాకు తెలుసు కదా, నాకు వయసు వచ్చింది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి చెలాయిస్తాను అంటే ఇది సరైన సమయం కాదు మిత్రమా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట రాహుకాల సమయంలో మౌనం, దుర్గామాత పూజ, ఎరుపు వస్త్రాలు, ఎరుపుటి పండ్లను దానం చేయడం వలన ఇలాంటి అంతర్గతమైనటువంటి శత్రువులను తొలగించుకునే ప్రయత్నం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహు భగవానుడు అపసవ్య స్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు. ప్రస్తుతము మీనరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది. అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింపచేయడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం, ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం, కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహు భగవానుడి యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది. అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కుదరదు కనుక ఈ యొక్క రాహుగ్రహ నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు. ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి, నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థులకు మంచి చదువు, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము,
మంచి ప్రమోషన్లు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరి సొంతమవుతుంది. అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని తమకి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ భైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలోని అడ్డంకులు తొలగించుకుందాం, అన్నింట విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగని అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ సేవా రంగాల్లో విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరిపైన కూడా రాహు భగవానుని యొక్క ఆశలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం రాహుగ్రహ దేవతార్పణమస్తు సకల జన నరదృష్టి వాస్తు దృష్టి శత్రు దృష్టి నివారణ దోష ప్రసాద సిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలిగాలన్నట్లయితే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.